గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా KR నాగరాజు, కార్తికేయ IPS నుండి బాధ్యతల స్వీకరణ. గొల్లకురుముల ఆత్మీయ సమ్మేళనం, అన్ని రంగాల్లో ఎదగాలన్న దత్తాత్రేయ. రాజన్న సిరిసిల్లలో గ్రామ దేవతల పండుగ ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు. నిరుపేదల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం, సభ్యత్వ నమోదు చేసుకోవాలన్న వంశీచంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నరేష్ తమని మోసం చేశాడని గత నెల 21న మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆ మహిళ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ధర్నా చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన ఆర్మూర్ CA సైదేశ్వర్, SA శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ పాటికి రిమాండ్ తీసుకోలేరు క్యాండిడేట్, ఇప్పటికి రిమాండ్ తీసుకోవాలి కదా. మనకి ఎట్లా అవసరమత మాట్లాడతారు, మేము 40 రోజులు మన ప్రభుత్వ కానూనే లేదు. మనకి ఎట్లా అవసరమత మాట్లాడతారు, మేము 40 రోజులు. మా బామ్మర్ది మల్లేష్ సార్, వాడి భార్య శ్రావంతి, మాది సాంపల్లి మండల్ డిచ్పల్లి సార్. ఈయన నరేష్కు బిల్డింగు గుత్తకిస్తే 23 లక్షలకు మాట్లాడినాం సార్. 20 లక్షల రూపాయలు తీసుకున్నారు సార్. అయితే చేయంగా ఇల్లు కట్టంగా కూలిపోతే మా పెద్ద మనుషులు మాట్లాడినాం, సెటిల్ చేసినాం సార్. అది అయినా కానీ కట్టలేక 20 లక్షల రూపాయలు తీసుకొచ్చుకొని ఈయన ఇక్కడే ఉంటే మా చెల్లి ఒక 10 సార్లు తిరిగింది సార్. డిచ్పల్లి PSలా కేసు పెట్టిన మా పోలీసులు పట్టించుకోలేదు సార్. ఇక్కడ వచ్చి మా అమ్మాయి ఇక్కడ తిరిగి బాధ కేగలేక పైసలు తీసుకున్నాడు, రాక ఇల్లు కడతలేడంటని పెట్రోల్ పోసుకొని తగలెట్టుకున్నా సార్. తగలెట్టుకొని ఇప్పుడు 40 రోజుల క్రితము ఇక్కడ తగలెట్టుకున్నా సార్. 40 రోజుల నుంచి అతన్ని పోలీసులు పట్టుకోలేదు. మొత్తము పోలీసుల నిర్లక్ష్యం చేయబట్టే మా చెల్లి చనిపోయింది సార్. మా చెల్లి పోలీసుల నిర్లక్ష్యము డిచ్పల్లి PSలో పట్టించుకోలే, ఇక్కడ ఆర్మూర్ PSలో కూడా పట్టించుకోలేదు సార్. ఇక్కడ ఆర్మూర్ PSలో 40 రోజుల క్రితము కేసు కిరోసిన్ ఉంటే ఇప్పటికీ వాడిని పట్టుకోలేదు సార్. ఈ రోజు కూడా ఇంటి ముంగట ముగ్గున్నారు సార్. వాళ్ళు ఎంజాయ్గా బతుకుతున్నారు. మేము 40 మంది నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా KR నాగరాజు IPS బాధ్యతలు స్వీకరించారు. కార్తికేయ IPS నుండి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ DCP అడ్మిన్ ఉషా విశ్వనాథ్, AR DCP గిరిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాఘవేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నూతన పోలీస్ కమిషనర్ కు పుష్పగుచ్చాలు అందజేశారు. బ్యాచ్ నుండి ఎస్ఐగా రిక్రూట్ అయ్యి
రీసెంట్లీ నాకు ఐపీఎస్ ప్రమోషన్ రావడం జరిగింది. కొత్త కమిషనర్గా నాకు పోస్టింగ్ జరిగింది. తప్పనిసరిగా సార్ యొక్క సీనియర్ ఆఫీసర్ చాలా రోజులుగా పనిచేశారు. వారు బ్రీఫింగ్ తీసుకొని లీగల్గా ఏమన్నా కూడా విల్ డూ అకార్డింగ్ లీగల్ ఏదన్నా కూడా ల్యాండ్ ఆర్డర్ పరిస్థితుల్లో ఎలా వచ్చినా కూడా ఆ సిచ్యువేషన్ బట్టి తీసుకోవాల్సింది గ్రౌండ్ ఆఫీసర్స్ మేమే కాబట్టి తప్పనిసరిగా లీగల్గా ఎట్లా ఉంటుందో అట్లా దాన్ని బట్టి ముందుకు వెళ్తానని చెప్తున్నాను. అలాగే ఇక్కడ క్రైమ్ కూడా ఉందని, ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయని చెప్పారు సార్. అది కూడా తప్పనిసరిగా టెక్నాలజీ ఉపయోగించి తర్వాత ఉమెన్ ఇంటెలిజెన్స్తో తప్పనిసరిగా నేరస్తులను కూడా బయట నేరస్తులు ఎక్కువ వస్తున్నారని తెలిసింది. అది కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. Nowadays, Nizamabad became a center of politics. Many of politician parties raising various communal issues. What your plan for this? अभी बताया मेरे हिसाब से सर, अभी मेरे को ब्रीफ कर रहे जो भी पॉलिटिकल इश्यूज जो भी है विल टैकल विद द लीगल फाइटर. Nizamabad पॉलिटिक्स के मामले में सर बहुत डिफिकल्ट है. साहब भी टफ आदमी है, आपको क्या लगता है? नहीं, आप सुबह ना जो भी है आपका तो ही आता मालूम हो जाता ना, जो भी हम टैकल करेंगे कम्युनली या पॉलिटिकली जो भी है विल फेस इट. आपको लगता है तेलंगाना पुलिस इज केपेबल टू हैंडल एनी सिचुएशन. दैट्स ऑल आई कैन से. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షకు మూధోల్ తాలూకా నిరుద్యోగ యువకులు తరలి రావాలని మూధోల్ తాలూకా బీజేపీ నాయకులు బొస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుండి నిరుద్యోగ యువతపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తూనే వస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్యంరెడ్డి, మాణిక్రావు, శ్రీనివాస్ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి ఇప్పటి వరకు నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తాము, తెలంగాణ వస్తే నిరుద్యోగులంతా ఉద్యోగస్తులు అవుతారు అనే విధంగా తప్పుడు హామీలు ఇచ్చి యువతకు తప్పుదోవ పట్టించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సందర్భంగా రేపు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు రేపు 10 గంటల నుంచి 5 గంటల వరకు దీక్షలో పాల్గొంటారు. మరి ఇక్కడ ముధోల్ బీజేపీ తరఫున నిరుద్యోగ యువతకు నేను కోరుతున్నది ఒకటే, నిరుద్యోగులంతా బండి సంజయ్ గారికి వెన్నంటూ ఉంటూ ఈ దీక్షలో పాల్గొని దీక్ష విజయవంతం చేసి నిరుద్యోగుల సత్తా ఏంటో పాలక ప్రభుత్వానికి తెలియజేయాలని ముధోల్ భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుములు కేవలం గొర్రెల కాపర్లుగానే కాకుండా రాజకీయ, విద్యా, పారిశ్రామిక రంగాల్లో ఎదగాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. నగర శివారు గండిపేట మండలం కోకాపేటలో నిర్వహించిన దసరా దీపావళి ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి గొల్ల కురుములు భారీగా హాజరయ్యారు. కార్యక్రమంలో హిందూపూర్ ఎంపీ గోరెంట్ల మాధవ్, కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం పాల్గొన్నారు. మరి 5 ఎకరాల ల్యాండ్ మనకి ఇచ్చిందంటే చాలా సంతోషమైన విషయం. మనం ఎప్పుడు సీఎం గారికి రుణపడి ఉంటాం. మరి చట్టసభలలో కూడా ఫస్ట్ మన కులాన్ని గుర్తించింది కాబట్టి మరి ఆయనకి ఎప్పుడు ఎల్లవేళ్ళ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంత సంఖ్య మనది ఉన్నది కాబట్టి చట్టసభలలో మాట్లాడడానికి అవకాశం ఇప్పటిదాకా రాలే. మరి మొన్ననే
మరి అన్న ఎన్నో రోజుల నుంచి రాజకీయంలో ఉన్నా కానీ మరి ఏ పార్టీ గుర్తించలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మరి అన్నకు ఎమ్మెల్సీ రావడం మనకు ఒక దారి దొరికిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిహెచ్ఎంసీలో 150 మందిలో మరి కార్పొరేటర్లు అంటే కురుమల దాంట్లో మన దాంట్లో నలుగురు ఉండం. ఒకరు బీజేపీ నుంచి, నేను టీఆర్ఎస్ నుంచి, మరి నలుగురమే ఉన్నాం. కాబట్టి మరి ఎంత 150 మందిలో నలుగురు ఉన్నారు అంటే కూడా మన అభివృద్ధి కోసం ఏ జాతి అయినా, ఏ సమాజమైనా, ఏ రాష్ట్రమైనా విద్య ద్వారానే అభివృద్ధి చెందుతుంది. విద్య ద్వారానే మనము అన్ని విధాలుగా ముందుకెళ్తాం. గొర్రెల కాపర్లు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన కొమరలి మల్లనకు తప్పకుండా మొక్కి మన డోలు, మన యొక్క గొంగడి, మన యొక్క డోలు, డప్పు, కొమరము అన్నీ కూడా మనం కాపాడుకొని ఆ గొల్ల కుర్మలము ఉన్నామనేటువంటి ఒక అస్తిత్వాన్ని తెలంగాణలో కాపాడుకోవాలని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తున్నాను. అలాగే మనము మన యొక్క ఒగ్గు కథ చాలా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ కాశోళ్ల పద్మ దుర్గాప్రసాద్ నేతృత్వంలో గ్రామ దేవతలు పోచమ్మ మైసమ్మ పండుగలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటిలో మహిళా బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అందరూ కొడుకులు, అందరూ తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి మన యువత కొట్టొద్దన్నారు. ఎందుకంటే సమయం లేదు, ఇంకా పని బాగున్నాడు కాబట్టి రావాలి. మన గ్రామానికి వచ్చే బృందానికి, మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మా యొక్క గ్రామం తరఫున వారికి నిరుపేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి సెక్రటరీ చెల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, అంజయ్య గుప్తా, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రవీందర్ యాదవ్, మహేష్ పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ గారు, మాజీ ఎమ్మెల్యే చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు స్వాగతం సుస్వాగతం. ఇక్కడ వేదిక పైన పెద్దలకు, సభ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ఎన్రోలర్స్ కి, కార్యకర్తలకు, అభిమానులకు స్వాగతం సుస్వాగతం, పాదాభివందనం. జై కాంగ్రెస్. అయితే ఈ సభ్యత్వం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్నో, ఫస్ట్ మొదటిగా నెహ్రూ గురించి. కాంగ్రెస్ పార్టీ అంటే మన నెహ్రూ ఎన్నో, మన రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, ఈ భారతదేశం బ్రిటిష్ చేతిలో ఉన్నప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్ చేసిన తర్వాత బ్రిటిష్ పరిపాలన చేతులకు పోకుండా కొన్ని చట్టాలు, మొట్టమొదటి మన అయితే అతను భారత ప్రధాని అయితే ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ ఒక కన్నతల్లి లాంటిది. మనకు తెలంగాణ రావడం ఇట్లా మన సోనియా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరూ ఏదున్నా మన కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిది కాబట్టి కన్నతల్లి మన కొడుకులను కూతులను దూరం చేసుకోదుగా. అలాంటి కన్నతల్లి పార్టీలో చేరడం, వంశీ అన్న గారి ఆధ్వర్యం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో వచ్చేదాకా నాకు పార్టీ గురించి తెలియదు. ఓటర్ ఐడి ఇవ్వలేదు కదా శ్రీరామ్ మనకు సార్. అది నేను భగవాన్ చేసిన కదా సార్. అది వాసన ఏం చేసిన అంటే నిన్న ఏదో చేసినా నిన్న వచ్చిందని చెప్పింది. మాకు అదే పరిస్థితి. మాకు మేము ఆల్రెడీ రేవంత్ అన్న లాంచ్ చేసినప్పుడు ఆ రోజు మేము చేసుకున్నాం సార్. ఆ రోజు చేసుకుంటే ఏమైంది, ఆ రోజు రాలే మాకు. రాకపోతే భగవాన్ అన్న దగ్గరికి వెళ్ళి చేస్తే మాకు రాలే. అంటే ఇట్లా స్టక్ అయిపోయింది. ఇప్పుడు స్పెసిఫిక్ ఇష్యూస్ నాతో ఇప్పుడు ఏం డిస్కస్ చేయాలంటే నరేష్కి చెప్పండి. ఇప్పుడైతే మీరు ఎన్ని రోజులు అయిందా? ఆయన నిన్న వచ్చింది, దీంట్లో ఈరోజు చేసుకుంటున్నారు. మళ్ళీ పాతది ఎందుకు? పాతది కొత్తది వస్తే కొత్తది వాడుకొని పాతది వదిలేయరయ్యా. ఈ ఫార్మాట్ లో కావాలి. నువ్వు అంతా కోఆర్డినేట్ చేసుకొని అదీన్తో కోఆర్డినేట్ చేసుకుని ఆ ఫార్మాట్ లో అజీన్ ఆ ఎన్రోలర్స్ కంప్లీట్ గా 39 బూత్లకి మినిమం 39 ఎన్రోలర్స్ ఉండేటట్టుగా వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకొని ఇచ్చే బాధ్యత నీకు. వాళ్ళు అప్రూవ్ అయ్యేటట్టుగా చేసే బాధ్యత. సో ఇది క్లారిటీ ఉంది కదా. ఇది ఒకసారి స్టార్ట్ చేసినాక మీరు ఒకసారేమో మళ్ళా 4 రోజులు అయినాక రివ్యూ చేయండి. ఎంతమంది అయింది అనేది ఏంటంటే అల్మాజ్గూడ షిరిడి నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా 5 సార్లు లక్ష్మీ తులసి అర్చన, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు ఆలయ కమిటీ సభ్యులు హరికృష్ణారావు. చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు శ్రీరామకృష్ణ, రామచంద్ర శర్మ, బాపిరాజు, కృష్ణారావు, రమణ, రవితేజ, సుశీల, సుజాత, మీనాక్షి, పద్మావతి, మాధురి పాల్గొన్నారు. అనంతరం భోజన ప్రసాదం అందజేశారు. श्री महालक्ष्मी नमः, श्रीदेव्यै नमः, भूदेव्यै नमः, हीरादेव्यै नमः, श्री भोलादेव्यै नमः, श्री अनंताय नमः, श्री गरुडाय नमः, श्रीमते विश्वक्सेनाय नमः, श्रीमते रामानुजाय नमः, श्री परांकुराय नमः, श्रीमधुवरवरमुनये नमः, आचार्येभ्यो नमः, पूर्वाचार्येभ्यो नमः, समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా కేఆర్ నాగరాజు, కార్తికేయ ఐపీఎస్ నుండి బాధ్యతల స్వీకరణ. గొల్లకురుముల ఆత్మీయ సమ్మేళనం, అన్ని రంగాల్లో ఎదగాలన్న దత్తాత్రేయ. రాజన్న సిరిసిల్లలో గ్రామ దేవతల పండుగ ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు. నిరుపేదల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం, సభ్యత్వ నమోదు చేసుకోవాలన్న వంశీ చూడారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.